మరణకరమైన పాపం అంటే ఏమిటి? మరణకరమైన పాపం అంటే ఏంటి? మరణకరం కాని పాపం అంటే ఏంటి? బైబిల్లో చాలా సంగతులు, చాలా విషయాలు అర్థమవు కాదని చాలామంది ఏం చేస్తారంటే సేవకులు అని చెప్తాం మానేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ పిల్లరా, మన దేవుని కృపను బట్టి, నాకు ఇచ్చిన అదృష్టాన్ని బట్టి ఇలాంటి విషయాలు మరి యూట్యూబ్ ద్వారా అనేకమైన సంగతులు, కొత్త సంగతులు చెప్తాం జరుగుతుంది. మీరు మన యూట్యూబ్లో COS సహవాసంలో చూస్తే ఎన్నో కొత్త కొత్త పాఠాలు, సూర్యుని ధరించుకున్న స్త్రీ, తర్వాత మరి ఈ మధ్యకాలంలో కొత్తగా పెట్టిన పాఠాలన్నీ కూడా చాలా కొత్త కొత్త పేర్లతో కొత్త పాఠాలు చెప్తున్నాం. వీలైతే దేవుని చిత్తమైతే మీరు కూడా చూడండి. మరి ఈరోజు ఉదయం మాటలు మరొక చోట వాక్యాన్ని చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. మరలా ఈరోజు మరి రెండో వాక్యంగా మరి మీకు చెప్పే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. పిల్లరా, యోహాన్ పత్రిక, మొదటి యోహాన్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం పిల్లరా. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా అద్దుకోండి పిల్లరా, బాగా ఆలోచించండి. అసలు ఈ వాక్యం ఏంటి, ఇలా ఎందుకు రాయబడి ఉంది ఒకసారి ఆలోచించండి. చూడండి ఎంత బాగుందో. తన సహోదరుడు మరణకరము కాని పాపము చెయ్యగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. ఎవరిని వేడుకోవాలి ఆలోచించండి. మొదటగా మన సహోదరుడు, మన సంఘ సభ్యులు. ఎవరన్నా మనం చూస్తుండగా ఏదైనా తప్పు చేసి మనకు కనిపించాడు అనుకోండి, మనం ఏం చేయాలి? మొదటగా మనం ఏం చేయాలి? ముందుగా మన సహోదరుని మందలించాలి. తప్పు కదా అలా చేయడం. మన దేవుని మందిరంలోకి వెళ్తా ఉంటే తప్పు చేయాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఇక్కడి నుంచి ఆ పాపాలని చేయకు, దాని జోలికి వెళ్ళకొని అతను మందలించి మీరిద్దరూ కూడా దేవుని యొక్క పాదాల ముందు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఏమని? అతనేమో నాయన నేను తప్పు చేశాను, నన్ను క్షమించని పాపం చేసిన అతను ప్రార్థన చేయాలి. రెండోదిగా అతని తరపు నుంచి నువ్వు కూడా నీ సహోదరుడు కోసం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. పురుషుడైనా స్త్రీ అయినా ఇది ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఈ మాట. చూడండి మరలా ఒకసారి చదువుతాం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయనమ్మా. జీవం అంటే ఏంటి? బాగా ఆలోచించాలి. మరణకరమైన పాపం ఒకటి ఉందంట అమ్మా, మరణకరము కాని పాపం ఒకటి ఉందంట. బాగా ఆలోచించాలి. ఏంటి అసలు రెండు పాపాలు ఏంటి అని మనం ఆలోచిస్తే వీళ్ళరా, కొంతమంది తప్పు తెలియక చేసేస్తూ ఉంటారు. కొంతమంది వాక్యం తెలీదు. బాగా ఆలోచించండి. కొంతమందికి వాక్యము తెలియదు. కొంతమందికి దేవుని మందిరంలోకి వచ్చిన చాలా రోజులకు కానీ మారు మనసు పొందరు. కాబట్టి పిల్లరా, మీరు అటు ఇటు తిరగద్దు. అసలు దేవుని యొక్క మందిరంలోకి వచ్చినప్పుడు పిల్లరా ఏమవుతుందంటే కొంతమందికి తెలియదు ఇది తప్పు, ఇది పాపం అని చాలా మందికి తెలియదు. కొంతమందికి తెలిసినా చేసేస్తారు. బాగా ఆలోచించండి. దేవుని పాదాల ముందు నీ సహోదరుడు ఎవరైనా నిన్ను గద్దించినప్పుడు, నిన్ను మందలించినప్పుడు నువ్వు కోపించుకోకూడదు. ఎందుకని? ఎవరి మేలు కోసం చెప్తున్నాడు అతను? మన మేలు కోసమే కదా. చాలామంది ప్రార్థనకి వెళ్తా ఉండి సిగరెట్లు కాల్చేవాళ్ళు ఉంటారు. చాలామంది ప్రార్థనకి వెళ్తా ఉండి మందు మాలిన వారు ఉంటారు. చాలామంది ప్రార్థనకు వస్తూ ఉండి వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ఇలా చేసేవాళ్ళు ఉంటారు. అప్పుడు మన సహోదరులు అంటే ఎవరో మన చర్చిలోకి వచ్చేవాడు అమ్మా, మన చర్చిలోకి వచ్చే వాళ్ళందరూ మన సహోదరులే కదా. లేదు మన రక్త సంబంధికులు ఉన్నా పర్లేదు. ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం కంటపడినప్పుడు ఏం చేయాలి? ముందుగా మందలించాలి. వాళ్ళని దేవుడు ఉన్నాడని భయపెట్టాలి. రెండోదిగా ఇద్దరు కలిపి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడంట. ఎంత బాగుంది చూసారు ఈ మాట. చదువు ఎంత బాగుందో, మరలా చదువు.
తన సహోదరుడు మరణకరము కాని, పైనుంచి చదువమ్మ. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయనట. ప్రియులరా, బాగా ఆలోచించండి. హిజ్కియా అంటే మీకు ముందు దానికి చెప్తున్నాను, ఇది ఇలాగే పట్టుకుని ఉండండి. మరలా కింద ఇంకొక రెఫరెన్స్ ఉంది, దీనికి చెప్పిన తర్వాత దాంట్లోకి వెళ్తాను. హిజ్కియా పిల్లరా ఒక గొప్ప రాజు, ఇశ్రాయేలుని పరిపాలించే గొప్ప రాజు. అయితే పిల్లరా, ఈ రాజు హృదయంలో గర్వపడతాడు. మనిషి మంచోడే, ఏం చేస్తాడు? గర్వపడతాడు. అహంకారం వచ్చేస్తుంది రాజుకి. వచ్చినప్పుడు మీకు యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది రిఫరెన్స్. అప్పుడు రాజు గర్వం పెరిగినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా, యెషయా అనే ప్రవక్త ద్వారా హిజ్కియాకి ఒక మాట చెప్పురా వెళ్ళి. ఏంటంటే ఆ మాట, హిజ్కియా దగ్గరికి వచ్చి యెషయా అనే ప్రవక్త, హిజ్కియా నీవు మరణం వచ్చున్నావు, దీపం ఉండగా నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెప్తాడు. అప్పుడు యెషయా చెప్పిన మాటలకి యెషయాకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఏమని? నువ్వు వెళ్ళి హిజ్కియాకి ఇలా చెప్పు. హిజ్కియా గర్వపడుతున్నాడు, అహంకారం పెరిగిపోయింది, గర్వం పెరిగిపోయింది అని చెప్పినప్పుడు హిజ్కియాకి యెషయా అనే ప్రవక్త వచ్చి నువ్వు దీపం ఉండగా నీళ్లు చక్క పెట్టుకో. ఏమవుతున్నాడు హిజ్కియాకి? ఏమవుతుంది అంటే మరణాకరమైన వ్యాధి వస్తుంది. ఏమొచ్చింది? మరణాకరమైన వ్యాధి వస్తుంది నీకు. కాబట్టి దీపం ఉండగా నీళ్లు చక్క పెట్టుకో అని ఎందుకన్నాడంటే నువ్వు నీ తప్పు నువ్వు తెలుసుకోవాలా వద్దా? మంచి పాఠం ఈ రోజుని. మనం తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి మొట్టమొదటిగా అంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి, నాయన మరలా ఎప్పుడు ఈ పాపం చేయను, మరలా ఎప్పుడు ఈ తప్పు చేయను నాయన అని దేవుని పాదాల ముందు ఒప్పుకోవాలి. పిల్లరా, ఒప్పుకోవాలి. అప్పుడు హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుని ముందు పిల్లరా ఆయన పాదాల ముందు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఎంతో దుఃఖిస్తాడు హిజ్కియా. నేను తప్పు చేశాను, నేను నన్ను క్షమించు అని దేవుని ముందు ప్రార్థన చేసుకుని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఏ ప్రవక్త అయితే యెషయా వచ్చాడో, దేవుడు పంపించాడో, ఆ యెషయా అనే ప్రవక్త మరలా వచ్చి హిజ్కియా నీ ప్రార్థన దేవుని యొద్దకి చేరిని, నీ మరణాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. అంటే కొంతకాలం ఆయుష్ని పొడిగించాడు, నీకు నువ్వు చేసిన తప్పును దేవుడు తుడిచివేస్తున్నాడు అని చెప్పాడు. పిల్లరా చూసారా ఎంత బాగుంది మాట. దేవుని కోపం చల్లారిందంటే దేనికి చల్లారింది? ప్రార్థన. అంత గొప్పది పిల్లరా, అంత గొప్పది ప్రార్థన. మీకు ఎందుకు చెప్తున్నానంటే మిర్యాము మరి మోషే గారి అక్క ఆమె పేరు మిర్యాము. ఆమె మోషే మరొక పెళ్లి చేసుకుంటాడు, మొదటి భార్య లేకపోతే రెండో భార్యని చేసుకుంటే మోషే ఒక గొప్ప ప్రవక్త అయినప్పుడు పిల్లరా మోషే అక్క అతని మీద సనుక్కుంటది, మోషే మీద సనుక్కుంటది. ఈ మాట దేవుడు వింటాడు. మరి మోషే మంచి ప్రవక్త కదా, దేవుడు మరి ఇంట్లో వాళ్ళైనా ఒకటే బయట వాళ్ళైనా ఒకటే మరి సేవకుడు అన్నప్పుడు, అవునా కదా. అప్పుడు వెంటనే దేవుడు కోపం వచ్చేసి మిర్యాము ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుడిని మోషేని ఇలాగా ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడిందో కోపం వచ్చేస్తుంది. ఏమవుతుందంటే ఒళ్ళంతా కూడా కుష్ఠరోగం వచ్చేస్తుంది. ఎవరికే? మిర్యాముకి. మోషే గారు అక్కే, సొంత అక్కే. అప్పుడు సహోదరుడు ఎవరు? మోషే గారు మరలా దేవుని ముందు ప్రార్థన చేశాడు. ఏమని? నాయనా తప్పు అయిపోయిందేనా, తప్పు చేసిందేనా. ఎందుకంటే అక్క వచ్చి మోషే ముందు ఏడుస్తుంది, నేను తప్పు చేశాను, దేవుని ముందు విరుద్ధంగా మాట్లాడాను, ప్రవక్త అయిన నిన్ను నా తమ్ముడైన నిన్ను గబుక్కును మాట్లాడేశాను, కాబట్టి నా గురించి దేవునికి ప్రార్థన చేయని మరి మోషే దగ్గర వచ్చి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అప్పుడు ఇద్దరు కలిపి దేవుని ముందు ప్రార్థన చేస్తారు. ప్రియరా మోషే గారు అక్కగారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ కుష్ఠరోగాన్ని వెంటనే తగ్గించేస్తాడు. కొన్ని రోజులు ఆ కుష్ఠరోగం ఉంటుంది, తర్వాత దేవుడికి ప్రార్థన చేయగానే మరి మోషే ప్రార్థన చేస్తాడు తన అక్క కోసం, ఆ కుష్ఠరోగం వెంటనే తగ్గిపోతుంది. పిల్లరా ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రార్థన చాలా అవసరం.
తప్పు దిద్దుకునే ప్రార్థన. మన తప్పుని పిల్లరా తుడిసివేసేది ఏంటంటే ప్రార్థన, పశ్చాత్తాపం. మన కళ్ళండ కారే నీళ్లు దేవుని మనసుని కరిగించేస్తాయి పిల్లరా. ఆయన మనసు మారుతుంది, ఆయన కోపం చల్లారుతుంది పిల్లరా. ఎప్పుడు మనం తప్పు తెలుసుకుని, నాయనా తప్పు చేసాం నాయనా నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు పిల్లరా. చూడండి, ఒకసారి ఆలోచించండి. మోషే ఒక సందర్భంలో ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చెప్తాడంటే, ఇశ్రాయేల్ ప్రజలకి బండతో మాట్లాడి నీళ్లు రప్పించు, నేను చెప్తున్నాను నువ్వు బండతో మాట్లాడు, బండ నుంచి నీళ్లు వస్తాయని చెప్తాడు. ఎవరు? దేవుడు మోషేకి చెప్తాడు. మోషే ఏం చేస్తాడంటే పిల్లరా, బండన కర్రతో కొడతాడు. దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడమని చెప్పాడు. దేవుడు మాట్లాడమని చెప్పాడు. మోషే ఏం చేశాడు? కర్ర తీసుకుని బండను కొడతాడు. దేవుడు కోపం వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ఎంతమంది అయితే ఇశ్రాయేల్ ఉన్నారో పిల్లరా, ఒకసారి అది అలా ఉంచి ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 26వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది అన్నమాట. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడ్డాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ అప్పటికే మాట వింటలేదు. మోషేకి చాలా కోపం తెప్పించారు. ఆ కోపంలో ఏం చేశాడంటే పిల్లరా, దేవుడు బండతో మాట్లాడమంటే మోషే ఆ కోపంలో ఏం చేశాడు? ఇశ్రాయేల్ మాట వింటలేదు. అప్పటికి ఇసుకిచ్చారు. ఒకలా ఇద్దరు 10 లక్షల మంది ఒక మాట వినాలి, ఒక ఆయన మాట వినాలి. అందరూ ఒకలాగా ఉంటారు చెప్పండి? అసలు ఒకళ్ళ మాటతో ఒకళ్ళ మాట వింటలేదు. అప్పటికే ఆ కోపం, ప్రజల మీద కోపం ఏం చేస్తాడంటే గొప్పకు నా కోపంలో బండను కొట్టేస్తాడు కర్రచ్చు. దేవుడు ఏం చెప్పాడు? బండతో మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడు? కొట్టాడు. కొట్టినందుకు ఏం జరిగింది తెలుసా పిల్లరా? ఏ దేశం అయితే ప్రయాణం చేసి వస్తున్నారో కానాను దేశము, ఆ దేశం వెళ్ళకుండా దేవుడు ఆపేశాడు అంతే. అప్పుడు ప్లీజ్ వెళ్తానైనా అంటే మాట్లాడక, మళ్ళీ ఆ విషయం గురించి మాట్లాడదు, షటప్ అంతే. చూడండి, ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం. యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఎట్లనెను, నాయన నేను కానాను దేశం వస్తాను నాయన అంటే నాతో ఎట్లనెను. ఏమన్నాడు? చాలును, ఇక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దని నీవు ఈ యొర్దాను నది దాటవద్దని నీవు పిస్కా కొండ ఎక్కి కనులెత్తి పడమట వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును ఈ యొక్క పర్వతం మీద నుంచి నువ్వు దూరం నుంచి చూడు అంతే. దూరం నుంచి చూడు. అమ్మ ఎవరు నిద్రపోవద్దు. మంచి పాట మీకు అర్థం అవ్వాలంటే అందరం నయంగా చూడాలి బాగా. నేను చెప్పేది అరగంట ప్రసంగం. ఈ అరగంట ప్రసంగంలో పునుగులాగేద్దు దయచేసి. అమ్మా అవకాశం ఇవ్వకుండా, శరీరానికి అవకాశం ఇవ్వకుండా, బలహీనమైనది శరీరం. కాబట్టి పిల్లరా, మోషే ఎప్పుడైతే ఈ యొక్క బండతో మాట్లాడమని దేవుడు చెప్పాడో, బండను కొట్టినందుకు దేవుడు ఎక్కడ ఆపాడు? అమ్మా ఆ కానాను దేశం వెళ్ళనివ్వకుండా ఆపేశాడు. కంటితో చూడు, దూరం నుంచి కొండ మీద నుంచి కానాను దేశం ఎలా ఉందో చూడు అంతే. అక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళకుండా ఆ కొండ మీద ఆ లోయలోనే చచ్చిపోడు మోషే. బాగా ఆలోచించాలి పిల్లరా. ఎందుకు చెప్తున్నానండి ఈ మాటని మీకు? అమ్మా దేవుని కోపం ప్రళయం, మహాప్రళయం లాంటిది, అర్థమైందా? కాబట్టి ఏదైనా మనం తప్పు చేసి తెలిసి తప్పు చేస్తే ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడేయాలి పిల్లరా. మీకు అర్థమైందా? ఈ పాపాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటంటే మరణకరము కాని పాపాలు. మరణకరం పాపం అంటే ఏంటి? ఇప్పుడు చదువుతాం ఇందాక మాట. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. ఈ పాపాలన్నీ కూడా పిల్లరా మరణకరము కాని పాపం, కానీ
కింద ఇంకో మాట చూడండి, బాంబులంటే మాట చూడండి, ఎంత బాగుండదు. మరణకరమైన పాపము కలదంట. మరణకరమైన పాపం ఉంటుందంట. ఇప్పుడు వరకు మనం చదివింది ఏంటంటే మరణకరము కాని పాపము. అమ్మా, మరణకరమైన కాని పాపం అంటే ఏంటంటే ఈ పాపం ఇప్పుడు వరకు నేను చెప్పిన పాపాలు కనుక దేవుడి ముందు క్షమించబడకపోతే అవి రాను రాను మరణకరమైన పాపంలో తీసుకుపోతాయి. ఇప్పుడు వరకు ఏ పాపం అయితే మరణకరం కాని పాపం అని మనం అనుకున్నామో ఆ పాపం క్షమించబడకపోతే ఎక్కడ తీసుకుపోతాయి? భయంకరమైన నరకంలో తీసుకుపోతాయి. కాబట్టి ముదరకూడదు. ముదరకుండా ఏమైపోవాలి? హిజ్కియా అందాక చూసావా ఏం చెప్పాడు ప్రవక్త? నువ్వు దీపం ఉండగా నీ ఇల్లు చక్క పెట్టుకో, లేకపోతే చచ్చిపోతావు. ఒక మరణం శరీరానికి వచ్చే మరణం, రెండో మరణం ఆత్మకు వచ్చే మరణం. అదేంటంటే అగ్నిగుండం పిల్లరా. అదేంటమ్మా? అగ్నిగుండం. కాబట్టి ఏదైనా మనం పొరపాటు చేస్తే, తప్పు చేస్తే చిన్నదే కదా అనుకోకండి. దేవుడి దృష్టిలో చిన్నదే పెద్దది కాదు, ముందు క్షమించబడాలి పిల్లరా. కరోనా వైరస్ ఉందా? కరోనా వైరస్ చిన్నదే, తుమ్మిదే కంటికి కనిపిస్తుంది. అసలు కంటికి కనిపించిందా? మనలో కరోనా వైరస్ తుమ్ముగానే ఏమైపోయింది? చిన్న చిన్న సూక్ష్మ జీవులు లాంటి క్రిమి కీటకాలు, చాలా చిన్నవి, చూత కనపడవు. అమ్మా, చూతే కనపడవు. బ్లడ్ టెస్ట్ చేసి ల్యాబ్లు ఉంటాయి చూసారా, అలాంటి వీటిల్లో పెట్టి చూస్తే ఈ పురుగులు, చిన్న చిన్న పురుగులు కదులుతూ కనపడుతుంది. మన తుమ్ముల చీముళ్ళలో, దేంట్లో చీముళ్ళలో తుపారం మీద పడదు కదా, అది వెళ్ళిపోయి అవతలున్న వాడికి వైరస్ సోకేస్తుంది. రెండోది రక్తంలో ఉంటుంది. అలాగా ఈ పాపం అనేది కరోనా వైరస్ లాంటిది. కరోనా వైరస్ లాంటిది. మెడిసిన్స్ వాడకపోతే కొంప ముంచేస్తుంది. మాస్క్ లేకపోతే ఎలాగైతే జనాలకు కరోనా వైరస్ వచ్చేసిందో పాపం కూడా కరోనా వైరస్ లాగా సోకేస్తుంది. మీకు అర్థమైందా? మరణాన్ని తీసుకుపోతుంది. ఏ మరణం? మరణం కనుక క్షమించబడకుండా చచ్చిపోతే, పాపం క్షమించబడకుండా చచ్చిపోయామనుకోండి, ఎక్కడ తీసుకుపోతుంది? రెండో మరణంలో తీసుకుపోద్ది. అంటే నరకానికి తీసుకుపోద్ది పిల్లలు. ఇప్పుడు చదవండి ఎంత బాగుంటుంది అన్నమాట. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. ముందున్న చూసారా పిల్లరా, అది మనం దేవుని ప్రార్థన చేసుకుని, ఏదో తెలుసో తెలియక దేవుని ప్రార్థన చేసుకుని, అయినా క్షమించానైనా, తప్పు చేశానైనా, అయినా నన్ను క్షమించానని మనం ఆయన బ్రతులు అడుకుంటే చాలా మటుకు పిల్లరా దేవుడు క్షమించేస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు. తెలిసి చేసినా తెలియ చేసినా నేను మాత్రం ఒక మాట చెప్తాను పిల్లరా, మనం మాత్రం అసలు పాపం అనే ఆలోచన మనం పెట్టుకోకూడదు. మన మైండ్లోకి పాపం అనే ఆలోచన పెట్టుకోకూడదు. ఎందుకంటే చాలా ప్రమాదకరం. ఏంటమ్మది? చాలా ప్రమాదకరం. కొన్ని తప్పులు తెలియక చేసేస్తారు. దేవుళ్ళలోకి వచ్చాక నాయన తప్పు అయిపోయిందని పశ్చాత్తాపడాలి. ఆ పాపాలు క్షమించబడాలి. ఆ పాపాలు దేవుని యొక్క క్రీస్తు రక్తంలో కడిగివేయబడాలి. పాపాలు ఎలా కడిగివేయబడతాయమ్మా? ఆలోచించారు ఎప్పుడన్నా మీరు? ఆలోచించారా? పాపాలు ఎలా కడిగివేయబడతాయంటే ఫస్ట్ నుంచి మనకు ఊహ తెలిసిన కానించి, వయసు వచ్చిన కానించి చేసిన పాపాలు అమ్మా మాసిపోని గుడ్డలో నెల రోజుల దాకా కొత్తకపోతే ఎలా పోగడిపోతాయో అలాగా చేసిన పాపాలన్నీ, మన వయసులో వచ్చిన పాపాలన్నీ కూడా ఏమైపోయి అంటే మాసిపోని బట్టలలాగా పోగడిపోని. ఉతకపోతే బట్టలు మా వాళ్ళందరూ, మా మిస్సెస్, మా ఆవిడ గారు ఊరెళ్ళారు, ఒక 6 రోజులు ఊరెళ్ళారు అనుకోండి. ఆవిడ వచ్చినాక ఏ మగవాళ్ళు మనం బట్టలోకి వెళ్ళాం కదా, ఏమైపోతాయి? తీసిన బట్టలు మాసిపోని బట్టలల్లా పాడేద్దాం పక్కన. అవన్నీ ఏమైపోతాయి? మేట్లాగా పోగడిపోతాయి. అవునా కదమ్మా? ఆడవాళ్ళు ఇంటికాడ లేకుండా ఒక 6 రోజులు ఏదైనా ఊరెళ్తే బట్టలు అలా మాసిపోయి పోగడిపోతాయో అలాగా పాపాలన్నీ కూడా పోగడిపోని. ఎప్పటి నుంచి? మన ఊహ తెలిసిన కాడి నుంచి, మనకి యవ్వన వయసు వచ్చిన కాడి నుంచి పాపం ఆలోచనలు, గుట్టలుగా ఆలోచనలతో కొంతమంది పాపాలు చేసేస్తూ ఉంటారు. అవునా కదా? కొన్ని పాపాలు ఆలోచించి, కొన్ని పాపాలు చూసి, కొన్ని పాపాలు చేసి చేస్తున్నారు. చేయరమ్మా? చేసేస్తారు. అవన్నీ ఏమైపోతాయంటే గుట్టలుగా పోగడిపోతాయి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి వచ్చావో మొట్టమొదటగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటాను చూసారా, అప్పుడే అన్ని నీటిలో ఎప్పుడైతే ములిగారో ఆ పాపాలన్నీ ఏమైపోతాయి? మొత్తం కడిగి వేయబడతాయి. క్రీస్తు రక్తము ద్వారా రొట్టె రసం ఎప్పుడైతే మీరు తీసుకుంటారో పరలోకానికి సెలెక్ట్ అయినట్టు మన పాపాలు దేవుని యొక్క మరి రక్తంలో కడిగి వేయబడిన తర్వాత మళ్ళీ పాపం చేసే ఆలోచన కానీ, పాపాలు చేద్దామన్న ఆలోచన పెట్టుకోకూడదు. అసలు వాటి ఊసే
ఎత్తకూడదు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని మారు మనసు పొందామో మన పాపాలను ఏమవుతాయమ్మా? కడిగి వేయబడతాయి. ఇప్పుడు చదవమ్మా మాట ఎంతమందో. మరణకరమైన పాపము కలదు. ఏముందమ్మా? మరణకరమైన పాపం ఒకటి ఉన్నదంట. అందుకు కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ప్రభు పాదాల ముందు పడిపోవాలి. ఆలోచించండి. ఇదిగో సమయం ఉందాక ఇజ్కి గారు చెప్పినట్లుగా అమ్మా యెషయా ప్రవక్త వచ్చి ఇజ్కి గారికి చెప్పారు, దీపం ఉండగా నీళ్లు చక్క పెట్టుకో. ప్రాణం ఉండగా. దీపం అంటే ఏంటి? ఈ శరీరంలో ప్రాణమే దీపము. ఈ ప్రాణం ఉండగా మన పాపాలు ఏమైపోవాలంటే క్షమించబడాలి. ఏం చేయాలమ్మా? క్షమించబడాలి. ఈ పాపాలు దేవుల్లో కడుగు వేయబడిన తర్వాత మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత పిల్లరా మన పరలోకానికి సెలెక్ట్ అయినట్టు. అవి మనం కడిగి వేయబడకుండా ఉంటే కనుక ఈ పాపంతో ఉండి చచ్చిపోయామా ఎక్కడ తీసుకుపోతాయి? భయంకరమైన నరకానికి తీసుకుపోతాయి. శిష్యులతో యేసుప్రభు గారు అదే మాట చెప్తారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం చెప్తారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం పిల్లరా. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని. అద్దుకోండి. మరణకరమైన పాపం అంటే ఏటో ఇది అమ్మా. ఎందాక మరణకరం కాని పాపం అంటే ఏటో చదివాం. మరణకరమైన పాపం అంటే ఇది. మరణకరమైన పాపం చూడండి ఎంత బాగుంది. చదువమ్మా. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురు. నేను వెళ్ళు చోటకి మీరు రాలేరని చెప్తున్నాడట పిల్లరా. ఎవరైతే పాపంలో ఉండి చచ్చిపోతారో పిల్లరా, ఎవరైతే పాపాలు క్షమించబడకుండా, ఎవరైతే పశ్చాత్తాప పడకుండా, ఎవరైతే ఆయన పాదాల ముందు వచ్చి ఆయన క్షమించని ప్రార్థన చేసుకోకుండా, పాపాలు క్షమించబడకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళరంట? ఎక్కడికి వెళ్ళరమ్మా? పరలోక రాజ్యానికి వెళ్ళరు. పరలోక రాజ్యానికి వెళ్ళరు పిల్లరా. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందండి. బాప్తిసం లేని వారు బాప్తిసం తీసుకోండి. మారు మనసు పొందండి. మనకు మంచి ప్రవర్తన కలిగిన వారు ఉండాలి. సత్ప్రవర్తన కలిగిన వారే ఉండాలి. పాపపు కోరికలు, పాపపు ఆలోచనల వైపు ఇంకా చూడొద్దు. వదిలేండి, మర్చిపోండి. ఇదిగో దేవునిలోకి వచ్చాం, పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాం, దేవుని కుమారులుగా బ్రతుకుతున్నాం, దేవుని కుమార్తెలుగా బ్రతుకుతున్నాం. మరలా పాపం వైపుకి చూడకూడదు పిల్లరా. అసలు ఆ ఆలోచన మనము పెట్టుకోకూడదు. ఇదిగో ప్రభు అంటున్నారు, మీరు పాపంలోనే చచ్చిపోతే నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు అని చెప్తున్నాడు. ఎక్కడ చచ్చిపోతానమ్మా? పాపంలో చనిపోతే మీరు పరలోక రాజ్యానికి రాలేరు అని చెప్తున్నాడు. రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం పిల్లరా ఒక అద్భుతమైన మాట చదువుకుందాం. కాబట్టి శరీర దురాశలకు కలిపి చదివేకమ్మా. శరీర దురాశలు ఉంటాయి. దురాశలు ఏమిటి? దురాలోచనలు చేయటం వల్ల ఈ శరీరంకి లోన ఆత్మలోకి మన మనసులోకి ఎప్పుడైతే పాపపు కోరికలు వెళ్ళినాయో, పాపం చేయాలని ఆలోచన ఎప్పుడైతే మన మనసుకు వచ్చిందో మన శరీరం కూడా పాపం చేయడానికి ఉరకలు వేస్తుందంట. ఏం చేస్తుంది? మన మనసులోకి ఎప్పుడైతే పాపపు ఆలోచన వెళ్ళిందో అమ్మా, మన శరీరానికి కేంద్రం మెదడు. మెదడంటే మనసు లాంటిది. మనసు మనకి మెదడు. ఈ మెదడులోకి ఈ మనసులోకి ఎప్పుడైతే కోరికలు వెళ్ళినాయో, పాపపు ఆలోచన చోటు చేసుకున్నాయో, మన శరీరంలో ఉన్న అవయవాలు, కాళ్ళు, చేతులు, కళ్ళు, మాట అన్నీ కూడా దానికి అనుకూలంగా మార్చేసుకుంటుందంట. ఎవరో? మనసు. అది ఏదైనా తినాలి, ఏదైనా పాపం చెయ్యాలి అనుకుంటే పాపం చేసేదాకా కూడా దాన్ని మనం తీసుకుపోతుంది, ముందుకు తీసుకుపోతుంది. ఎందుకంటే నీ మనసులో పాపపు ఆలోచనలు పెట్టుకున్నావు. పాపపు ఆలోచనలు అంటే ఏంటి? సాతాను యొక్క ఆలోచనలు. అర్థమైందా మీకు? ఎప్పుడైతే మీ శరీరంలో, మీ మనసులో పాపం ఆలోచన ఎప్పుడైతే పెట్టుకున్నారో మీ శరీరం అంతా దేనికి దాసులైపోతుంది? దేనికి దాసులైపోతుంది? పాపానికి దాసులైపోతాయి. పాపానికి సాధనాలుగా పనిచేస్తాయి. మీకు అర్థమైందా? పాపానికి ఒక ఫ్యాక్టరీలకు పనిచేస్తుంది శరీరం. అలా కాకుండా నీ హృదయంలో ప్రభువును పెట్టుకుంటే, నీ మనసులో ప్రభువును పెట్టుకుంటే, నీ మనసులో వాక్యాన్ని పెట్టుకుంటే ఈ శరీరం అంతా కూడా దేవుని పనులకు ఉపయోగపడుతుంది. దేవుని ప్రార్థనకి వెళ్ళాలని,
దేవుని వాక్యాన్ని చెప్పించాలని, అనేక మందిని మార్చాలని ఆలోచించండి. ఇప్పుడు చదువు ఎంత బాగుంటుంది అన్నమాట. కాబట్టి శరీరం దురాలోచనలకు లోబడినట్లుగా మీ శరీరం దేనికంటే లోబడుతుంది? దురాశలు, దురాలోచనలు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును పాపమును ఏలనివ్వకండి. మీ పాపాన్ని ఏలనివ్వకండి, మీ శరీరాన్ని ఏలనివ్వకండి. మీ మనసులో పాపం ఉంటే మీ శరీరం అంతా పాపం చేయాలని అనిపిస్తుంది. మీ మనసులో వాక్యం ఉంటే దేవుని వాక్యాన్ని చెప్పించాలి. అనేక మందికి వాక్యాన్ని చెప్పి వాళ్ళ పాపపు జీవితంలో నుంచి, చీకటి జీవితంలో నుంచి వెలుగులోకి తీసుకురావాలనే ఆలోచన మీకు వస్తుంది పిల్లలు. ఎప్పుడు మీ మనసులో వాక్యాన్ని పెట్టుకున్నప్పుడు. అలా కాకుండా మీరు మనసులో పాపాన్ని పెట్టుకున్నారనుకో, పాపమే చేయాలనిపిస్తూ ఉంటుంది. ఈ పాపం ఎక్కడ తీసుకుపోద్ది అంటే మరణాకరమైన పాపంలోకి తీసుకుపోద్ది. అది ఎక్కడికి? నరకంలోకి తీసుకుపోద్ది. ఆలోచించండి. అలా కాకుండా మీ హృదయంలో వాక్యాన్ని పెట్టుకుని ప్రభువుని పెట్టుకుంటే మీకు దేవుని పనులు చేయాలనిపిస్తుంది. ఎక్కడైనా ప్రసంగం వినపడితే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ప్రార్థన చేసుకోవాలని మీకు ఎక్కువ అనిపించేస్తూ ఉంటుంది. అంత మాట ప్రార్థన చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కొత్త కొత్త పాటలు నేర్చుకుందాం, మనం పాటలు పాడదాం అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఏంటి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ప్రియులరా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ. కాబట్టి దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకుంటే మీలో ప్రాణం ఉండగా ప్రియులరా మారు మనసు పొందాలి. మీలో ప్రాణం ఉండగా మారు మనసు పొందాలి. బాప్తిసం తీసుకోవాలి ప్రియులరా. లాస్ట్గా చదువు ముగించుకుందాం. ఇంకో రెఫరెన్స్ అపోస్తుల కార్యాలు చూద్దాం. యోహాను సువార్త మొదటి యోహాను 1వ వచనం 9వ వచనం చూడండి. 9వ వచనం 1వ అధ్యాయం. మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం పిల్లరా. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, అదుగోండి పిల్లరా, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల నమ్మదగిన వాడును. అదుగోండి పిల్లరా, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు కనుక, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయరు. ఎవరమ్మా, ఎవరు చేస్తారు మనం పవిత్రులుగా? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మన పాపపు మురుగుని శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా కడుక్కోవాలంటే ఏం చేయాలంట? బాప్తిసం తీసుకోవాలి, మారు మనసు పొందాలి. అలా ఉంటే పిల్లరా మన పాపం అంతా ఏమైపోతే కడిగి వేయబడుతుంది. అమ్మ ఇది డబ్బులు ఇవ్వాలా? బాప్తిసం తీసుకుంటే డబ్బులు ఇవ్వాలా? ఏం అవసరం లేదు. ఉచితంగా దేవుడు మనకి ఇచ్చిన వరం ఇది. ఇది ఒక వరం అమ్మా. దేవుడు ఎంత అదృష్టాన్ని ఇచ్చాడు. నిజంగా యేసుప్రభు గారి యొక్క రక్తం కనుక మనకు లేకపోతే ప్రపంచం అంతా కూడా నరకానికి వెళ్ళిపోవలసిందే కదా ప్రియులరా. చక్కటి అవకాశం మనం వినియోగించుకోవాలి. ఏంటి? మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి పిల్లరా. దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత మనం బ్రతుకున్నంత కాలం కూడా ఆయన పాదాల చెంత మనం బ్రతికితే చనిపోయాక కనుమూసాక పరలోకం తీసుకుపోతాడు ప్రభు. చూడండి ఎంత చక్కటి మాట అది. మన పాపములను మనము ఒప్పుకోవాలంట. ప్రభువ తప్పు చేశాను నాయన అని పశ్చాత్తాపడాలి. మరలా ఎప్పుడు తప్పు జోలికి వెళ్ళాలైనా ఆ పాపపు ఆలోచన నా మైండ్లోకి రానే ఉన్నాయని మనం ప్రభు ముందు ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము చాలమ్మా, మనము పాపములను ప్రభు యందు ఒప్పుకోవాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పిల్లరా మనం చనిపోయామంటే ప్రభువు నా లోకాన్ని తీసుకుపోతాడు. ప్రభు వచ్చాక మన గుండెల మీద చేసి హ్యాపీగా పడుకోవచ్చు. ఎందుకని? మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పాపపు ఆలోచన జోలికే మనం వెళ్ళకూడదు. అసలు ఆ ఆలోచన మనము పెట్టుకోకూడదు. అలాగుంటే ప్రియులరా ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కుంటే ఆయన పరలోకానికి తీసుకుపోతాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.